చూశావా దేవి, మన ముద్దుల కుమారుడు ఇంటింటా తంపులు పెట్టి తగవులు కొని తెస్తుండేవాడని ఎప్పుడూ భయపడుతుండేదాని. ఆ తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు అతని మెళ్ళో సంసారం అనే గుదిబండ తగిలించారందరూ. శాశ్వత బ్రహ్మచర్యాన్ని కోల్పోయి సామాన్య మానవుని వలె సంసార కుప్పములో చిక్కుకున్నాడా నా చిన్ని తండ్రి? అతని అనంత విజ్ఞాన తేజస్సంతా ఏమైపోయింది స్వామి? మాయామోహం అనే మైకంలో పడి మరుగుపడిపోయింది దేవి. ఇంతకు ఎవరా కోడలు? మాయ అనే ఒక కోయపిల్ల. అదేమిటి స్వామి, ఏ దివ్యాంగనో లిఖించక కడకొక కోయపిల్లను నా కోడలుగా సృష్టించారా? అది ఈ బ్రహ్మ సృష్టి కాదు దేవి, విశ్వపురుషుడైన ఆ శ్రీకృష్ణుని సృష్టి. మాయాతీతుడనని గర్వించి అందరినీ అధిక్షేపించి అహంకారి అయినాడు మన నారదుడు. అతని మహతినే మాయగా మార్చి నారద గర్వభంగ నాటకానికి సూత్రధారుడైనాడు ఆ శ్రీనాథుడు. పాపం, ఎన్ని బాధలు పడుతున్నాడో బిడ్డ. జీవిత గాథల్లో బాధలు లేనిదే పశ్చాత్తాపం రాదు, పశ్చాత్తాపం రానిది మోక్షం లభించదు. పోనీ ఒక్కసారి వెళ్ళి కోడల్ని చూసొద్దాం రండి. అప్పుడే అత్తగారి అధికారాన్ని ఆచరణలో పెట్టాలని ఆతృత పడుతున్నావా? ఇప్పుడు కాదు, నీ సుతుడు అంతులేని సంతానంతో అనంతమైన సంసార సాగరంలో పడి సతమతమవుతున్నప్పుడు అలాగే చూసి వద్దాం. అంతవరకు ఓపిక పట్టు.